ఒక రౌండ్ రాబిన్ షెడ్యూలింగ్ ఆల్గరిథం. ఇది ఒక టైం క్వాంటమ్ బేస్ పైన రన్ అవుతుంది అనమాట. ఇది ప్రిమిటివ్ ఆల్గరిథం, వన్ ఆఫ్ ద ప్రిమిటివ్ ఆల్గరిథం. ఓకేనా. ఇది మన ఏం చేస్తుందంటే ఒక సీక్వెన్స్గా ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఫస్ట్ ఏదైనా ప్రాసెస్ రెడీ క్యూలోకి వస్తుంది. రెడీ క్యూలో అంటే సిపియు రెడీ క్యూలోకి వచ్చినాక రెడీ క్యూ నుంచి రన్నింగ్ అవుతుంది. రన్నింగ్ అయినాక దాని బస్ టైం ఎంత ఉంటుందో అంటే దాని టైం క్వాంటమ్ 2 ఉందనుకో, ఆ 2 seconds వరకు ఎక్స్క్యూట్ చేయగలుగుతుంది రన్నింగ్ క్యూలో. అది ఎక్స్క్యూట్ చేసేసి మళ్ళీ రెడీ క్యూగా పంపించేస్తుంది. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ని ఎక్స్క్యూట్ చేస్తుంది ఆ లెవెల్ టైం నచ్చింది. సో ఇది రన్నింగ్. సో ఇట్లా రన్ అవుతుంది. రెడీ క్యూ నుంచి రన్నింగ్ వస్తుంది, రన్నింగ్ నుంచి మళ్ళీ రెడీ క్యూ పంపుతుంది. ఇట్లా చదువుతుంది. మీకు ఈ ఎగ్జాంపుల్ చూస్తే అర్థమవుతుంది. ఓకే, ఇది అర్థం కాకపోయినా ఓకే. మాకు టైం క్వాంటమ్ వచ్చేసి 2 ఈ ప్రాసెసర్స్. సో ఫస్ట్ 0 దగ్గర మనకి అరైవల్ టైం దగ్గర P1 ప్రాసెసర్ వచ్చింది. ఇట్లా రెడీ క్యూలో P1 ప్రాసెసర్ వచ్చినాక వచ్చేసిందా. సో రెడీ క్యూలో ఇప్పుడు మనం P1 ఉంది. సో వన్స్ ఒకసారి రెడీ క్యూలోకి వచ్చినాక రెడీ నుంచి రన్నింగ్ క్యూలోకి పోతుంది. సో రన్నింగ్లోకి పోయినాక ఫస్ట్ దీని టైం క్వాంటమ్ ఎంత 2 అని చెప్పిన. అర్థమైనా ఆ క్వశ్చన్లో టైం క్వాంటమ్ కూడా ఇస్తాడు రౌండ్ రాబిన్లో. సో టైం క్వాంటమ్ 2 ఇచ్చింది కాబట్టి P1 రన్నింగ్ స్టేట్లో 2 seconds వరకు ఎక్స్క్యూట్ చేయగలుగుతుంది. 2 seconds వరకు ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ బస్ టైం ఎంత 5 - 2 ఎంత అవుతుంది 3 వచ్చేస్తుంది. దీని బస్ టైం 3 అయిపోతుంది. సో 2 seconds వరకు ఎక్స్క్యూట్ చేసేసిన తర్వాత మళ్ళీ ఆ P1 ప్రాసెసర్ని అటు మళ్ళీ రెడీ క్యూలో పంపిస్తుంది. ఓకేనా. ఇప్పుడు ఏం చేయాలంటే నువ్వు 2 seconds వచ్చేసినాక దీని అరైవల్ టైం 2. ఇప్పుడు దీని అరైవల్ టైం అయిపోయింది ఏంటైంది రన్నింగ్ క్యూలో 2. ఈ అరైవల్ టైం 2లో మన దగ్గర ఏమేమి వస్తున్నాయి P1, P2, P3. P2, P3 అనేది అరైవల్ టైంలోకి వస్తుంది. సో P2 and P3 రెడీ క్యూలోకి వచ్చేస్తుంది. ఈ అరైవల్ టైంలో నేను P2, P3 రెడీ క్యూలోకి వచ్చేసింది. వచ్చిన తర్వాత ఇప్పుడు ఏదైతే ఇది ఉందా చెప్పినా కదా P1 ఎక్స్క్యూట్ అయిపోయింది. ఎందుకంటే దానికి టైం క్వాంటమ్ 2 ఉండే కాబట్టి 2 వరకు ఎక్స్క్యూట్ చేసి దాన్ని మళ్ళీ రెడీ క్యూకి పంపించేస్తుంది. ఇక్కడ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే కాంటెక్స్ట్ స్విచ్చింగ్ అనమాట. కాంటెక్స్ట్ స్విచ్చింగ్ అంటారు. అంటే ఇప్పుడు ఇది ఎంతవరకు ఇప్పుడు P1లో 5 seconds బస్ టైంలో 2 seconds ఎక్స్క్యూట్ చేస్తే 3 seconds ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ టైం P1 ప్రాసెసర్ మళ్ళీ రన్నింగ్ క్యూకి వచ్చినప్పుడు మళ్ళీ 0 seconds ఫస్ట్ సెకండ్స్ నుంచి ఎక్స్క్యూట్ కావాలి. ఏంటి రిమైనింగ్ టైం 3 కాబట్టి థర్డ్ సెకండ్ నుంచి ఎక్స్క్యూట్ కావాలి. సో దీన్నే కాంటెక్స్ట్ స్విచ్చింగ్ అంటారు. సో దీన్ని P1 ప్రాసెస్ నేను 2 seconds వరకు దీన్ని ఎక్స్క్యూట్ చేసిన అని గుర్తుపెట్టుకొని దీన్ని మళ్ళీ బ్యాక్ టు ద రెడీ క్యూకి పంపించేస్తుంది. అర్థమైందా? సింపుల్. ఇప్పుడు ఇంకోటి ఇస్తే మీకు అర్థమైపోతుంది. నెక్స్ట్ ఏముంది మా దగ్గరికి P2 ఉంది. నెక్స్ట్ రెడీ క్యూలో ఇది P1 అయిపోయింది. నెక్స్ట్ వచ్చేస్తుంది P2 ఉంది. సో P2 అనేది లోడ్ అవుతుంది. P2 దీని టైం క్వాంటమ్ 4 కాబట్టి 4 వచ్చేస్తుంది. టైం క్వాంటమ్ 4 కాబట్టి 4 వచ్చింది. ఇప్పుడు P2లో 2 seconds ఎక్స్క్యూట్ చేస్తే నీకు ఎంత ఉంటుంది 2 ఉంటుంది. అయిపోయిందా? అది దీని అరైవల్ టైం 4 వచ్చేసింది. ఇప్పుడు అట్లా ఒక్కసారి అరైవల్ టైం వచ్చినాక ఇవి చెక్ చేసుకోవాలి నువ్వు ప్రాసెస్లో. అరైవల్ టైం 4లో నీకు ఏమొస్తుంది P4 కూడా వస్తుంది. సో ఫస్ట్ P4 ఎక్కించుకున్న తర్వాత ఇది పోయి లాస్ట్కే యాడ్ అవుతుంది. ఓకేనా. ఈ P2 పోయి లాస్ట్కే యాడ్ కావాలి. అంతే, సింపుల్. నెక్స్ట్ ఇంకా ఏముంది మనకి P2 కూడా ఎగ్జిక్యూట్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి P3 ప్రాసెసర్. P3 ప్రాసెసర్ కదా. P3 ప్రాసెసర్ ఎంత బస్ టైము 2 seconds. సో P3 లోడ్ అవుతుంది. ఇది 3 seconds ఎంత బస్ టైం 2 seconds కాబట్టి 6 seconds వరకు ఎగ్జిక్యూట్ అయిపోతే 0 అయిపోతుంది. P3 అయిపోయింది. ఓకే కదా. నెక్స్ట్ ఇప్పుడు మన నెక్స్ట్ ఏముంది P1 ఉంది రెడీ క్యూలో. P1 దాని బస్ టైం ఎంత 3 seconds. 3 seconds కాబట్టి ఫస్ట్ P1 లోడ్ అయిపోయి టైం క్వాంటమ్ 2 కాబట్టి ఇంకా ఎంత 6 + 2 8 వచ్చేసింది. 8 వచ్చేసింది. ఇంకా ఆల్రెడీ మనం అరైవల్ టైం బేస్ అన్ని ప్రాసెస్లు రెడీ క్యూలో ఎక్కించినాం కాబట్టి ఇంకా మనం ఈ రెడీ క్యూలో నేను ఇంకేం ప్రాసెసర్ లోడ్ చేయట్లేదు. సో ఇప్పుడు నాకు ఈ P1 తీసుకుపోయి లాస్ట్కి యాడ్ అయిపోతుంది. ఇప్పుడు నాకు ఎంత ఉంది అంటే P1లో ఆల్రెడీ ఇప్పుడు 2 ఎక్స్క్యూట్ చేసిన బట్టి నాకు ఇంకొక సెకండ్ ఎక్స్క్యూట్ చేస్తే ఆ P1 ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో ఇక్కడ అయిపోయింది. తర్వాత P4, P2, P1. P4 ఎంత ఉంది P4 1 second. సో మీరు చాలా వరకు తప్పే చేస్తారంటే టైం క్వాంటమ్ 2 ఉంది కాబట్టి ప్రతిసారి 2 యాడ్ చేసుకుంటూ పోతున్నాం కాబట్టి ఈ P4కి 1 second అయితే సరిపోతుంది దీని ప్రాసెస్కి ఎగ్జిక్యూషన్ కంప్లీట్ కావడానికి. కానీ మనం ఏం చేస్తాం
P4 లోడ్ చేస్తాం బరాబరే, కానీ ఏం చేస్తావు ఇక్కడ 10 అని రాస్తావు. అవసరం లేదు, దీని బస్ టైం దీనికి ఎంత కావాలి, ఒక్క సెకండ్ ఉంటే ఒక్క సెకండ్లో దీని ఎగ్జిక్యూషన్ అయిపోతే నువ్వు ఇక్కడ 2 సెకండ్స్ ఎందుకు రాస్తావు, రాయవు. సో దీన్ని కేవలం ఒక్క సెకండే వాడుకుంటావు, అంటే ఒక్క సెకండ్ కాబట్టి 9 అవుతుంది. 8 to దీనికి ఒక్క బస్ సెకండ్ ఇంకా టైం ఎంత ఉంది రిమైనింగ్, ఇంకా ఒక్క సెకండ్ అయితే అయిపోతుంది. కాబట్టి P4 ఇక్కడ ఒక్క సెకండ్ యాడ్ చేసి 9 రాసేస్తే అయిపోతుంది. సరే ఇంకా 10 రాదు, సరే ఇంకా ఒకటే రిమైనింగ్ ఒకటి సెకండ్ ఉంది కాబట్టి ఒకటే సెకండ్ ఎక్స్క్యూట్ చేస్తావు, 9 ఇక్కడ 9 వేసుకుంటావు, అలా అన్నమాట. ఓకే, సో P4 అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేది ఏంటిది P2 ఎంత, P2కి 2 సెకండ్స్ అవుతుంది. సో P2కి 2 వేసుకొని 9 + 2 సెకండ్స్ ఎంత అవుతుంది, 11 సెకండ్స్ అయిపోతుంది. ఇక లాస్ట్ మిగిలిన నాకు P2 ఎక్స్క్యూట్ చేసేసిన, ఇది కూడా ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఇక నాకు మిగిలిన లాస్ట్ P1 పెట్టేస్తా. P1 ఎంత అవుతుంది, 12 సెకండ్స్గా అయిపోయింది. ఈ కంప్లీట్ టైం అదే, నేను కంప్లీట్ టైం ఇంతకుముందు కరెంట్ టైం అని చెప్పిన, ఈ కంప్లీట్ టైము. ఓకే, కంప్లీట్ టైం కాబట్టి ఈ కంప్లీట్ టైం అన్నిటి వేసుకో. లాస్ట్ P1 కంప్లీట్ టైం లాస్ట్ ఎంత 12 రాయ్. తర్వాత P2కి ఎంత 11, తర్వాత P3కి ఎంత 6, తర్వాత P4కి ఎంత 9 అయిపోయింది. ఇప్పుడు టర్నర్ టైం ఎట్లా క్యాల్కులేట్ చేస్తామంటే కంప్లీట్ టైం మైనస్ అరైవల్ టైం చేస్తే అయిపోయి 12, 10, 4, 5 ఇది లెక్క వచ్చేసింది. వెయిటింగ్ టైం ఎంత, వెయిటింగ్ టైం ఏం చేయాలి, టర్నర్ టైం మైనస్ ఈ టర్నర్ టైం మైనస్ బస్ టైం చేయాలి. సో 12 - 1 11, 12 మైనస్ మన బస్ టైం ఆల్రెడీ 5 కదా, 12 - 5 చేసేసి ఎంత వస్తుంది నీకు 7 వస్తుంది. అట్లా 10 - 4 చేస్తే 6, 4 - 2 2 1 4 7 6. ఇప్పుడు ఓకేనా, ఇది చూద్దాం. CPU టైం, CPU ఫస్ట్ టైం మైనస్ అరైవల్ టైం చేయాలి, రౌండ్ టైం చేయాలంటే. RT టైం ఎట్లా చేస్తామంటే ఇప్పుడు నీకు చూడు, ప్రాసెస్ P1 ఎప్పుడు నీకు కరెక్ట్ వచ్చింది, CPUలకి ఫస్ట్ ఎప్పుడు ఎంటర్ అయింది 0 సెకండ్స్ దగ్గర ఎంటర్ అయింది, అదే CPU ఫస్ట్ టైం. సో 0 - 0 ఎంత వస్తుంది నీకు, 0 అని వస్తుంది. ఇప్పుడు చూడు P2 ప్రాసెసర్ CPUలకి ఎప్పుడు వచ్చింది, ఇక్కడ చూడు సెకండ్లో వచ్చింది. సో 2 - అరైవల్ టైం అంటే 1, సో 1 వస్తుంది. అట్లనే P3 ఎప్పుడు వచ్చింది, 4 సెకండ్స్ దగ్గర వచ్చింది, 4 - 2 అంటే CPU ఫస్ట్ టైం మైనస్ అరైవల్ టైం చేయాలి, 2 వచ్చేస్తుంది. తర్వాత నెక్స్ట్ P4 నాకు ఎప్పుడు వచ్చింది, 8 సెకండ్లో వచ్చింది, 8 - 4 వచ్చేస్తుంది. ఇంతే, ఇలా అన్నమాట, ఇట్లా ఇంతే సింపుల్. ఓకే, అర్థమైందా, దీన్నే రౌండ్ రాబిన్ షెడ్యూలింగ్ అనమాట. ఇంకోసారి బ్యాక్వర్డ్ చేసి చూడండి, నేను మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసినట్టు అనిపించింది. ఏం లేదు, ఫస్ట్ ఆ రాడిక్యూలోకి ప్రాసెస్ లోడ్ చేస్తుంది, టైం కాంటమెంట్ ఉంటుంది అంటే ఎక్స్క్యూట్ చేసి దాన్ని మళ్ళీ బ్యాక్ అక్కడ రాడిక్యూలో పంపించేసి అలా బేస్డ్ ఆన్ బస్ టైం ఎక్స్క్యూట్ చేసేస్తాను, అంతే.